నా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. మరి ఉదయకాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి వ్రాస్తూ మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఆయన ఇచ్చయించుతున్నాడని వ్రాయబడి ఉన్నది. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు గారు ఇక్కడ తిమోతికి రాస్తూ మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి అని అంటే మనము మనుషులందరి కొరకు ప్రార్థించాలి, రాజుల కొరకు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి. ఆ రీతిగా విజ్ఞాపనలను కృతజ్ఞతాపూర్వకముగా మనం దేవునికి తెలియచేయవలసినటువంటి వారుగా ఉంటూ ఉన్నాం. అందుకని ఇది మంచిది, మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలముగా ఉన్నదని చెబుతూ ఇక్కడ మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని తిమోతి రాస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క అంటే మానవుల ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అని అంటే మనుషులందరూ రక్షణ పొందారు. రక్షణ పొందినటువంటి ఆ యొక్క వ్యక్తులు మరి అనుభవ జ్ఞానంలోకి ముందుకు వెళ్ళాలని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఒక జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటనను ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను. అది 1988వ సంవత్సరం ఏప్రిల్ 27వ తారీఖున హవాయి ద్వీపములకు వెళుతున్నటువంటి ఒక విమానం ప్రయాణికులు ఎంతో ఎత్తులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే కొన్ని నిమిషాల్లో అంటే ఒక 30 నిమిషాల్లో ఆ గమ్యస్థానం చేరుటకు సమయం ఉన్నది. హఠాత్తుగా వారి చెవులకు పెద్ద శబ్దం వినిపించింది. 21,000 అడుగుల ఎత్తులో క్యాబిన్ పైభాగం విరిగిపోయింది. ప్రయాణికులందరూ బెల్ట్ ధరించి బయట గాలిలో తేలియాడుతున్నారు. వారిలో కొందరు మరణం తప్పదని భావించి దేవునికి మొరపెట్టడం ప్రారంభించారు. అయితే 30 నిమిషముల తరువాత ఒక అద్భుతమైనటువంటి కార్యం జరిగింది. కెప్టెన్ ఎంతో చాకచక్యముతో విమానాన్ని భూమి మీదకి దించారు. ప్రయాణికులందరూ ఎంతో సంతోషముతో ఒకరినొకరు హత్తుకొని కన్నీళ్లు విడుచుచు ఎంత అదృష్టం అని ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు వారు దేవుణ్ణి మరిచిపోయారు. తదుపరి విలేకరుల సమావేశంలో కెప్టెన్ వివరించింది ఏమిటి అని అంటే, నేను కాదు, దేవుని హస్తం విమానము నడిపించింది అని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో మానవుడు నిస్సహాయత వ్యక్తపరుస్తాడు. అప్పుడు దేవుని సహాయం కోరతాడు. శ్రమ వచ్చినప్పుడు మాత్రమే దేవుని సహాయాన్ని కోరేవారుగా ఉన్నారు. ఒకవేళ దేవుని సహాయము ఆ పరిస్థితుల్లో దొరకకపోతే ఎందుకు దేవుడు దీన్ని నాకు అనుమతించాడు, దేవుడు ప్రేమ లేనివాడు అని దేవుని మీద మనము చాలాసార్లు కఠినంగా మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ దేవుడు కనికరించి ఆశ్చర్యకరమైన రీతిలో సహాయపడినను అది మనుషులు ఏమనుకుంటారంటే అది అదృష్టమని మాట్లాడుతూ ఉంటారు. దేవుడు మర్చిపోయాడు. అయితే దేవుడు సర్వశక్తి గలవాడు కనుక సమస్తము కూడా ఆయన యొక్క ఆధీనములో ఉంటూ ఉన్నది. ఆయన హృదయం అనేటువంటి ఆ తలుపును తడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మరి ఇబ్బందులు లేకపోతే మహా విపత్తులు ఆయన తన స్వరమును
వినిపిస్తూ ఉంటాడు. అవి దైవికమైనటువంటి హెచ్చరికలు. అదే హెచ్చరికను ఇక్కడ మనం చూస్తున్నాం. అందరూ రక్షణ పొందాలని, మనుషులందరూ రక్షణ పొందాలని ఇక్కడ తిమోతికి పౌలు గారు రాస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. ప్రపంచంలో ఉన్న మనుషులందరి కోసం దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, క్రీస్తుని గూర్చి, సత్యాన్ని గూర్చి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఆయన ఇచ్చేటువంటి రక్షణ పొందుకోవాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. దేవుని ప్రేమ, ఆయన సంకల్పం, ఆయన ఆశించింది ఏమిటి అని అంటే, ముఖ్యంగా మనుషులందరూ రక్షణ పొంది సర్వమానవులు ఆ రక్షణ భాగ్యం పొందుకొని పరలోక వాసులు కావాలని దేవుని యొక్క ప్రణాళిక. దేవుని కుమార్తెలుగా,